ప్రోగ్రాం చూస్తున్న నువ్వు దేవుని విలువని, సేవకుల విలువని గ్రహిస్తావో, శత్రు దండు నీ మీదకి దిగిన దేవుడు నీ పక్షంలో యుద్ధం చేసి నీకు జయంగా అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, పౌలు ఉన్నంతకాలం తిమోతి పౌలు చేతిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ పైన నాయకులుగా ఉన్నవారు నీ విషయంలో లెక్కప్పు చెప్పవలసిన వారు కాబట్టి వారికి లోబడి వారి మాట విని ముందుకు సాగడం, వారి సంరక్షణ పెరగటం, వారు నీ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కోసం ఆకాశ తూములు తెరుస్తాడు. జాగ్రత్త. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. చూడండి, ఏలీ యాజకుడు చాలా శ్రేష్టమైన వాడు. అంటే దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను తీసుకొని ప్రజలకు అందించేటువంటి మధ్యవర్తి. దేవుడు ఆయనను ఏ విధంగా ఎన్నుకున్నారంటే, గొప్ప ప్రవక్తగా దేవుడు ఏలీ యాజకుడిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ఎన్నుకొని ఉండటమే కాక దేవుడు ఒక ప్రవచనం ఆయన కుటుంబానికి ఇచ్చాడు. నీ తర్వాత నీ పిల్లలు యాజకత్వం జరిగిస్తారని నేను నీకు సెలవిచ్చున్నాను అనే వాగ్దానము, ప్రవచనం ఉంది. కానీ ఏలీ యాజకుడు చేసిన పొరపాటు ఏంటంటే, తనకంటే, తన దేవుని కంటే, తన దేవుని సన్నిధి కంటే తన పిల్లలని గొప్ప చేసుకున్నందున దేవుని యొక్క ఆ యొక్క కృపని, ఆ పిలుపుని పోగొట్టుకొని దేవుడు క్లియర్గా మాట్లాడతారు. నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుతారని చెప్తూ, నీవు నాకంటే నీ కుమారులను గొప్ప చేసుకుని ఉన్నావు కాబట్టి, నీ పిల్లల్ని ఎప్పుడైతే నువ్వు గొప్ప చేసుకున్నావో, నీ బిడ్డలు సరైన పద్ధతిలో నా కోసం బ్రతకట్లేదు కాబట్టి నేను ఏదో విధంగా నీ బిడ్డలని నీ తర్వాత యాజకత్వం జరిగిస్తారని వాగ్దానం చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు అది నాకు ప్రతికూలంగా ఉంది కాబట్టి నేను అది చెయ్యనని నీకు సెలవిస్తున్నానని చెప్పి బాలుడైనటువంటి సమూయేలుని దేవుడు ఎన్నుకోవటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, బాలుడైన సమూయేలు ఏలీ యాజకుని దగ్గర యెహోవాకి పరిచర్య చేయుచుండెను, ప్రత్యక్షత దొరుకుట అరుదు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఏలీ కన్నులు మంద దృష్టి కలిగినందున. చూడండి, ప్రత్యక్షత లేకపోతే ప్రజలకి దేవుని యొక్క సన్నిధి ఉండదు. ప్రత్యక్షత ఎక్కడైతే ఆగిపోతుందో ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, ప్రత్యక్షత ఏ వ్యక్తి నుంచి బయటికి రావాలో ఆ వ్యక్తి కన్నులే మందం అయిపోయాట, ప్రత్యక్షత ఆగిపోయిన స్థలంలో ఉందట. కానీ సమూయేలు ఒక ప్రతిష్ఠితుడిగా చిన్న వయసులో, మీరు ఆలోచించండి, చంటి పిల్లవాడుగా ఆ యొక్క తల్లి పాలు మర్చిన వెంటనే ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి ఏం చేస్తుందంటే మందిరంలో ఏలీ యాజకుని అప్పచెప్పి వెళ్ళిపోతుంది. సహజంగా ఇక్కడ తల్లులు తండ్రులు ఉన్నారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తే సాయంత్రం ఎప్పుడు వస్తారా అని మీ బిడ్డల గురించి మీరు ఎదురు చూస్తుంటారు. మీ పిల్లలు కొన్ని రోజులు మీ సొంత తల్లిదండ్రుల దగ్గర విడిచిపెట్టినా మీ బిడ్డలు ఎప్పుడొచ్చి మిమ్మల్ని మళ్ళీ మీరు మీ దగ్గరకు వస్తారా అని ఎదురు చూస్తుంటారు. దేవుని బిడ్డలారా, కానీ ఆమె ఏలీ యాజకునికి అప్పచెప్పినప్పుడు ఏలీ యాజకుని పిల్లలు సరైన జీవిత విధానంలో లేరు. ఏలీ యాజకుని కన్నులు మందమైపోయి ప్రత్యక్షత అరుదుగా ఉంది. ఇటువంటి టైంలో హన్నా ఏం చేసిందంటే సమూయేలుని మందిరంలో ప్రతిష్ఠించేసింది. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజుల్లో కొంచెం ఆధ్యాత్మికత లోపం సేవకుల్లో చూస్తే, కొంచెము చిన్న పొరపాటు చూస్తే నెగిటివ్గా మాట్లాడేస్తారు ప్రజలు. అప్పటి వరకు ఉన్నదంతా వదిలిపెట్టేసి, ఒకవేళ వాళ్ళ యొక్క పరిచర్యలో ఎక్కువ మూవ్ అయినా ఏదైనా ఉన్నా నా పిల్లలు ఎక్కడ పాడైపోతారనే తలంపు సహజంగా తల్లిదండ్రులకు వస్తుంది. దేవుని పిల్లలు. కానీ అన్న నిజంగా ఆమె సమర్పణ ఎంత గ్రేట్ అండి. ఇక్కడ చూస్తే ఏలీ కుమారులు భయంకరంగా ఆ యొక్క స్థలానికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేస్తూ పాపం చేస్తున్నారు. ఏలీ యాజకుడేమో మంద దృష్టి కలిగి నిద్రమత్తు కలిగి
దేవుని యొక్క ప్రత్యక్షత లేని టైంలో ఉన్నాడు. ఈ టైంలో ఎవరు అడుగు పెట్టారంటే మందిరంలోకి సమూయేలు అడుగు పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బాలుడైన సమూయేలు. ఆ తల్లి సమర్పణ చూడండి, ప్రతిష్టత చూడండి. అందుకనే యోబు ఒక మాట అంటాడండి వాళ్ళ పిల్లల విషయంలో, ఒకవేళ నా పిల్లలు ఏదైనా పాపము చేయుదురేమో, నా పిల్లలు తప్పిపోదురేమో అనే మాట ఎప్పుడైతే యోబు అన్నాడో అదే జరిగింది. కానీ హన్నా అలా అనుకోలేదండి. నా కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను కాబట్టి భూలోకమును తల్లకిందులు చేసే ప్రవక్తగా నా కుమారుడు దేవుని సన్నిధిలో పెరుగుతాడనే పాజిటివ్ మాట మాట్లాడింది తన బిడ్డ గురించి. మీరు చూడండి, మీరు ఒకవేళ దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు బాగలేకపోతే మీరు బయటికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఈ బాలుడైన సమూయేలు పెరుగుతున్నప్పుడు యవ్వన కుమారులైన ఏలీ కుమారుల పరిస్థితి బాగాలేదు, ఏలీ పరిస్థితి బాగాలేదు. కానీ ఆ టైంలో స్పిరిచువల్గా ఉండటానికి ఒకటి తల్లి సమర్పణ, తల్లి ప్రార్థన, ఆ చిన్ని కుమారుడి యొక్క డెడికేషన్. దేవుని బిడ్డలారా, రియల్లీ సమూయేలు ఊరి గవిని వద్దకు వస్తున్నాడంటేనే ఊరి ప్రజలు అనేవారు, సమాధానంతో వస్తున్నావా అని గడగడగడగడలాడిపోయేవారు. చాలా స్పష్టంగా సూటిగా దేవుడు ప్రత్యక్షత అందుకునే అనుభవంలో దీర్ఘదర్శిగా గొప్ప ప్రవక్తగా ఉండటానికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. దేవుని బిడ్డలారా, మనకి స్పిరిచువల్ వాతావరణం ఉంటే, మనకు అన్ని మంచిగా ఉంటే, అందరు బాగుంటే బాగుంటాం. మనకి మన రూట్లోకి నచ్చేవారు ఉండాలి, మనకి స్పిరిచువల్ స్టాండర్డ్స్ కలిగిన వారు ఉండాలి, మనకు అన్ని అనుకూలంగా ఉండాలి. అప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం మినిస్ట్రీలో. బీ కేర్ఫుల్ దేవుని బిడ్డలారా, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నీ పరిచర్య దేవునికి అవసరం లేదు. అననుకూల పరిస్థితుల్లో నీవు అక్కడ ఇన్వాల్వ్ అయి దేవుని కోసం నిలబడ్డం, అది దేవుని చిత్తమైన పరిచర్య. మాకెక్కడ అంటిద్దో, మాకేమైనా అంటుకుంటుందో అని ఈ రోజుల్లో తప్పిపోయే జనం చాలా మంది ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ సమూయేలు అటువంటి మరి సమర్పణ కాదు, తల్లి అయిన హన్నా అలాంటి సమర్పణ కాదు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు కానీ దేవుని సన్నిధికి వస్తే, నీవు యథార్థంగా నిందారహితుడిగా దేవుని కోసం, దేవుని పరిచర్య కొరకు నిలబడితే, నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం ఏదైనా చేయాలని నీ వంతు నువ్వు నిలబడినప్పుడు, నీకు వ్యతిరేకతలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, అననుకూలతలు వచ్చినా, ఎవరు నీకు ఆటంకంగా ఉన్నా నువ్వు విడిచిపెట్టవు, కానీ దేవుని కోసం స్థిరంగా నిలబడగలుగుతావు. అది అభిషేకించబడిన వారి యొక్క లక్షణం దేవుని బిడ్డలారా. అందుకని ఏలీ యాజకుడు ఆయన మంద దృష్టి కలిగి పండుకొని ఉన్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. 1, 2, 3 సార్లు పిలిచిన తర్వాత, ఫస్ట్ టైం పిలిచినప్పుడు ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా? రెండోసారి పిలిచినప్పుడు, మూడోసారి పిలిచినప్పుడు అప్పుడు అర్థమైంది ఏలీకి దేవుడు సమూయేల్ని పిలుస్తున్నాడని. యాజకుడు పడుకొని ఉంటే, యాజకుడు మంద దృష్టి కలుగుంటే, యాజకుడు వినకూడనని ఆ యొక్క స్వరాన్ని వినబడలేని స్థితిలో ఉంటే, ఒక చిన్న బాలుడితో దేవుడు తన హృదయాన్ని తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క ఏలీ యాజకుడు సమూయేల్ని దేవుడు పిలుస్తున్నాడని గ్రహించి ఏమన్నాడంటే, చిత్తము ప్రభువా నేనున్నాను అనే మాట చెప్పు అంటాడు సమూయేలుతో ఏలీ యాజకుడు. అప్పుడు సమూయేలు మూడోసారి దేవుడు పిలిచినప్పుడు నేనున్నాను అంటే దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమై మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, అయితే తను ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏలీ యొక్క కుటుంబము, ఏలీ యొక్క పిల్లలు నాశనం చేయబోతున్నాను అని చెప్తూ ఒక కార్యం నేను చేయబోతున్నాను అటువంటి ప్రత్యక్షత సమూయేలుకి దేవుడు ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. అక్కడ సమూయేలు ఆ ప్రత్యక్షత తీసుకొని తన స్పిరిచువల్ ఫాదర్కి, తన తండ్రికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న టైంలో, అదే 3వ అధ్యాయం 18, 19 వచనాలు దయచేసి త్వరగా చదవాలి. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. చదవండి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఒకసారి దర్శనం ఆగిపోయింది దేవుని బిడ్డలారా, ప్రత్యక్షత ఆగిపోయింది. ఈరోజు మీకు చెప్పబోయే ప్రాముఖ్యమైన విషయం, దేవుడు నీ దృష్టికి ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తో, ప్రవక్త కూడా నీ బ్రతుకుకి అంత ప్రాముఖ్యమైన వ్యక్తి అనే సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకుంటే, నీ జీవితంలో శత్రుదండి దిగినా, అపవాది నీ మీదకి లేచినా,
నీ మీదకి యుద్ధము దిగినా, పోరాటం వచ్చినా, దేవుడు తన సేవకుడు నీకు తోడుగా ఉంటే ఏది అన్నడు నీ మీద జయము పొందలేదనే సత్యాన్ని నీవి యొక్క మాటల ద్వారా నేర్చుకోబోతున్నావు దేవుని బిడ్డలారా. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని తన అభిషేకంతో నింపితే, ఒక వ్యక్తిని ప్రత్యేకమైనటువంటి అనాయింటింగ్తో నింపితే, ఆ వ్యక్తి నోటి మాటల్లో కూడా ఏది కూడా తప్పిపోదు. ఎందుకంటే దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, సమూయేలు గురించి ఏమని రాయబడిందంటే, సమూయేలు పెద్దవాడు కాగా దేవుడు అతనికి తోడై, యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది కూడా తప్పిపోలేదంట. ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. అంటే సమూయేలు ఏదంటే అది జరిగేదే. సమూయేలు వాక్కు సెలవిస్తే అది కార్యసిద్ధి కలుగు చేసుకొని వచ్చే దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడే దైవజనుడితో దేవుడు మరుగు చేయక ప్రతిదీ కూడా మాట్లాడతాడని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే, తనతో ఉన్న తన దాసుడు, తన సేవకుడు చెప్పింది తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రజలకు ఒక ఉద్రేకపూరితమైన స్పిరిట్ పట్టిందండి. మేము కూడా ప్రార్థన చేయగలం, మా ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి, మేమైనా తక్కువ అంటున్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మోషే సాత్వికుడు, చాలా మంచి దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. ఒక సందర్భంలో మిరియాం ఏమంటదని, మిరియాం ప్రవక్తినే అండి, ప్రవచిస్తూ ఇశ్రాయేలులకు ముందుగా నడిచిన వ్యక్తి ఆమె. ఏమంటదంటే, ఆ మోషేతోనే దేవుడు మాట్లాడినా మాతో కూడా మాట్లాడలేదా అంటదండి. అంతే. మోషేకి విరోధంగా మిరియాము మాట్లాడుతుండగా కుష్ఠ రోగము మిరియాం మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆమె ఇశ్రాయేలులకు ముందుగా నడిచిన, ఆమె ప్రవక్తినిగా ఉన్న తన సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దేవుడు మౌనముగా ఉండలేదు. దేవుని బిడ్డలారా, అందుకని కోపము తెచ్చుకొని, రోషము తెచ్చుకొని పాళెంలోకి రమ్మని ఆ యొక్క మిరియాముతో, అహరోనుతో దేవుడు ఏం మాట్లాడతారో తెలుసా? నా సేవకుడు అట్టివాడు కాదు, జాగ్రత్త. అందుకని దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఉద్రేకపూరితమైన స్పిరిట్తో మనం మూవ్ కావద్దు. అసలు మన స్థానం ఏంటి, మనం ఎవరము? దేవుడు ఇర్మియాతో ఒక మాట అంటాడండి, 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఒక సేవకుని, ఒక ప్రవక్తగా, ఒక దాసుడిగా ఈ భూమికి ఆకాశానికి మధ్యవర్తిగా దేవుడు ఎన్నుకొని, నేను బాలుని అనవద్దు, ఒకవేళ నువ్వు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి భయపడొద్దు, కానీ నీకు జనముల మీదను రాజ్యముల మీదను ప్రవక్తగా నేను నియమించున్నాను, పడద్రోయుటకును కట్టుటకును నశింపజేయుటకును నీ నోట నా మాట ఉంచినాను, నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను. దేవుని బిడ్డలారా, దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశ తుమ్ములు తెరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రార్థిస్తే ఆయన ఆకాశ తుమ్ములు తెరిచాడు. ఎలీషా ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ యొక్క శత్రు సముద్రం వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన అభిషేకం ఎలీషాలో ఉంచి సిరియా దండు ఇశ్రాయేలు పట్టణంలోకి రాకుండా, ఎందుకంటే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తను బట్టి ఆ పట్టణంలో మేము ప్రవేశించలేమని సిరియా రాజు, సిరియా దండు భయపడ్డానికి కారణం ప్రవక్త ఆ పట్టణంలో, ఆ రాజ్యంలో ఉన్నాడు కాబట్టే. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రజలకి దేవుని సేవకులు సింపుల్ అయిపోయింది. నిజంగా నువ్వు ఎప్పుడైతే దేవుని విలువని, ఉపవాసం ప్రార్థనలు, ఈ మాట నేను చెప్తున్నాను, దేవుని విలువని ప్రోగ్రాం చూస్తున్న నువ్వు దేవుని విలువని, సేవకుల విలువని గ్రహిస్తావో, శత్రు దండు నీ మీదకి దిగిన దేవుడు నీ పక్షంలో యుద్ధము చేసి నీకు జయంగా అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం నుండి, అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు
యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకి న్యాయము తీర్చి వచ్చిన ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విని ఆ ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీన్లకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించుటకు మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు దగ్గర మనవి చేసుకుని. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటేనండి, సమూయేలు వారిని మిస్పాలోకి పిలుస్తున్నాడు, మీరు అందరు రండి అని, మీకోసం నేను ప్రార్థన చేస్తానని. వాళ్ళు అక్కడికి వచ్చాక వారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, మేము పాపాత్ములమయ్యా, మమ్మల్ని క్షమించు, మా గతంలో ఈ యొక్క కార్యం జరిగిందని వారు ఒప్పుకొని ప్రార్థన చేస్తుండగా, వారు అక్కడ మిస్పాలో ఉన్నారని ఫిలిస్తీన్లకు తెలిసి ఫిలిస్తీన్ల సర్దారులు వీరిని నాశనం చేయాలని వస్తుండగా, వారందరూ కూడా సమూయేలుతో ఏమని మనవి చేస్తున్నారంటే, వారు మా మీద యుద్ధము చేయకుండా, వారు మా పక్షములో రాకుండా మా గురించి ప్రార్థన చేయమని సమూయేలుతో మనవి చేయగా, సమూయేలు ప్రార్థన చేసినప్పుడట ఫిలిస్తీన్ల దండుని దేవుడు ఉరుములతో మొత్తి ఫిలిస్తీన్ల మీద నుంచి జయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు దయచేశాడంట. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, హిజ్కియా జీవితంలో హిజ్కియాకి మరణం కాబోతుందని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పంపుతాడు కబరు. హిజ్కియా ఏం చేస్తాడంటే, గోడ తట్టు తిరిగి కన్నీరు కారుస్తూ, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కారుస్తున్నప్పుడు మరలా దేవుని యొక్క వాక్కు యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై, త్రూ ప్రాపన్ ఛానల్ అండి, మరలా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియా రాజుతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఉద్రేకపూరితంగా ప్రార్థనలు చేస్తూ బ్యాగులు వేసుకొని తిరుగుతున్నారేమో మీలో కొందరు. శరీరానుసారులుగా ఎక్కడ మేము కూడా లేమా, మాకు కూడా అధికారం లేదా అనే మాట మీరు అనుకుంటున్నారేమో. మీ దైవ సేవకులకి, మీ సంఘాలకి తిరుగుబాటు చేస్తున్నారేమో. జాగ్రత్త. నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, పౌలు ఉన్నంతకాలం తిమోతి పౌలు చేతిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంతకాలం యేసుక్రీస్తు శిష్యులు ఆ యొక్క యేసుక్రీస్తుకి నమ్మకంగా ఉన్నారు. అంటే ఆయన చెప్పింది వారు చేశారు. నీ పైన నాయకులుగా ఉన్నవారు నీ విషయంలో లెక్కప్పు చెప్పవలసిన వారు కాబట్టి వారికి లోబడి వారి మాట విని ముందుకు సాగటం, వారి సంరక్షణలో పెరగటం, వారు నీ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కోసం ఆకాశ తూములు తెరుస్తాడు. జాగ్రత్త. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన ఎప్పుడు కూడా నీకు మంచిది కాదని దేవుని లేఖన భాగంలో నుండి మనవి చేస్తున్నా. నీకంటూ ఒక మంచి స్పిరిచువల్ ఫాదర్, తండ్రి కావాలి. సమూయేలు ఆ విధమైన తండ్రిగా బైబిల్లో ఉన్నాడు. దేవుని అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను చెప్పిన మాటలో ఏది కూడా ఎక్కడ కూడా ఒక పొల్లైన సున్నాయిన తప్పిపోకుండా దేవుడు గొప్ప కార్యాలు. సౌలు తప్పిపోయినప్పుడు కూడా సమూయేలుకి దేవుని వాక్కు ప్రత్యక్షమై సౌలు ఏ పొరపాటు చేసి ఉన్నాడో కూడా సూటిగా దేవుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో క్లియర్గా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలా మందికి సమూయేలు లాంటి ప్రవక్తలు లేవాలంటే ఏలీ బలహీనుడైన ఏలీకి లోబడి ఉన్నాడు సమూయేలు. ఏలు మంద దృష్టి కలిగిన వాడైనా ఏలీ దగ్గర పరిచర్య చేశాడు సమూయేలు అని. ఎక్కడ కూడా చూడండి, సొంత ఏలీ కుమారులు వ్యతిరేకంగా ఉన్న సమూయేలు మాట్లాడలేదండి. అట్లా అంటే నువ్వు పవర్ఫుల్ పర్సన్, నీ చుట్టూ ఉన్న వారంతా చాలా బ్యాడ్ పర్సన్స్, నీకంటే యోగ్యులు కాదు. బైబిల్ చెప్తుంది మనకంటే ఎదుటి వ్యక్తి యోగ్యుడని మనం ఎంచాలంట. మనకంటే ఎదుటి వ్యక్తి గొప్పవారని మనం ఎంచాలంట. దేవుని బిడ్డలారా, మనకంటే ఇతరులు వారు చాలా ఎన్నికైన వారు, ఎంచుకోబడ్డవారు, గొప్పవారని ఎంచిన వ్యక్తి సంపూర్ణ వాక్య ఉపదేశంలో పెరిగిన వ్యక్తులు వాళ్ళు. కొంతమంది వాక్యోపదేశం లేని వాళ్ళు ఎవరితో వాళ్ళు మాట్లాడరండి. వాళ్ళ సంఘానికి వెళ్తే వాళ్ళ పనేంటో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. పరిశుద్ధులు అండి మేము, ఎవరితో మాట్లాడడం, ఎవరితో కలవం అండి. ఎందుకంటే ఎవరితో కలిస్తే ఏం జరిగిద్దేమో అనే ఎప్పుడైతే ఆ తలంపు వస్తుందో దేవుడు నిన్ను వాడుకోడు. సహోదరి సహోదరుడా, సంఘంలో కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు, నిన్ను దేవుడు రొట్టెని విరిచినట్టు విరవాలి. ఆ మినిస్ట్రీలో దేవుడు నిన్ను చితగొట్టాలి, అంతే. నిన్ను నలగొట్టాలి, నిన్ను పగలగొట్టాలి, నువ్వు చచ్చిపోవాలి. నీలో నుండి క్రీస్తు అభిషేకం బయటికి రావాలి. దేవుని బిడ్డ, అది నిజమైన సమర్పణ. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దయచేసి ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ భూమి మీద మనం ఉండేది కొద్ది కాలం మాత్రమే. ఈ కొద్ది రోజులు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టాలా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి, మనల్ని మనం అన్నిట్లో నలగొట్టుకోవడానికి సిద్ధపడాలి.
అంటి ముట్టనట్టు దేవుని పరిచర్యలో, దేవుని యొక్క ప్రేమలో ఉంటే కాదు. మనం నిజంగా ప్రేమ కలిగి ఉంటే త్యాగం చేస్తాం, నిందలు పడతాం, అవమానాలు పెడతాం, అన్నీ భరిస్తాం. ఇవన్నీ భరిస్తున్న నీకు విలువైన అమూల్యమైన అభిషేకాన్ని, ప్రవక్త అనాయింటింగ్ని దేవుడు అప్పుడు నీలో యాక్టివేట్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, భాషలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఎప్పుడు అభిషేకిస్తాడంటే, మీరు ఒక మినిస్ట్రీకి, ఒక సంఘానికి, ఒక ప్రవక్తకి, ఒక నాయకునికి మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తికి విధేయత చూపుతారో తప్పకుండా దేవుడు తగిన కాలంలో మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కదులు నాయన, ఇక మహిమతో కదులు, అభిషేకము కుమ్మరించుతున్నావు ప్రభా. కొరతలేని ఆత్మని ఇక్కడ కుమ్మరించుతున్నావు యేసయ్య. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవా ఎత్తిన చేతుల్లో నుంచి ఒక సూపర్ న్యాచురల్ పవర్ వారి శరీరంలో దిగుతుండగా ప్రభా, క్రొత్త భాషలు మాట్లాడబోతున్నారు నాయన. నీ ఆత్మ వారిలో దిగుతుండగా ఈ రాత్రి నుంచే వారి శరీరాల్లో నీ యొక్క అగ్ని ప్రభావము దిగుతుండగా వారి నూతన బలము పొందుతున్నారు ఈ రాత్రి. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ కదిలి రాత్రి దేవుని అభిషేకం ఈ మధ్యలోనికి వస్తుంది. దేవుని బిడ్డలారా, పిల్లలపై దేవుని బలమైన ఆత్మ కుమ్మరించబడుతున్న సమయం. పిల్లలు, ఏజ్ పిల్లలు ఇక్కడ చూడండి, ఇలాంటి పిల్లలు కళ్ళు తెరవద్దు. దేవుని అభిషేకం దిగుతున్న సమయం పిల్లల మీదకి. పరిశుద్ధాత్ముడా, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధ ఫ్రెష్ అనాయింటింగ్, పరిశుద్ధాత్మ. మాట్లాడలేకపోతున్నావా? మొత్తం బాడీ మొత్తం షేక్ అవుతుందండి పాపకి. నోరు కూడా రావట్లేదు, కళ్ళు కూడా రావట్లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఈ రోజుల్లో దేవుడు మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి. మన పిల్లలు ఎన్ని టెక్నికల్ మోడర్న్ లైఫ్ ఉన్నప్పటికీ, ఎన్ని భూమి మీద స్కిల్స్ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ శక్తి నీ బిడ్డలకు అవసరం. దేవుని బిడ్డలారా, దేవుని స్వరము వినే అనుభవంలో బిడ్డలు వెళ్ళటం అది మనకు ఆశీర్వాదకరం. చూడండి, ఈ పాప ఫుల్ అనాయింటింగ్లో, ఈ బాడీ మొత్తం పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంది. ఎవరు నిన్ను అభిషేకించి? ఎవరమ్మా? ఎవరి కోసం బ్రతుకుతాము? ఎవరు కావాలి నీకు? గట్టిగా చెప్పట్టు కూడా దేవుని మాట్లాడి. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ ఆయన చంటి బిడ్డలు నీ దయలో ఎదగాలి. అభిషక్తులు కావాలి యేసయ్యా. నీ ద్వారా ఈ భూమి మీద చిన్న వయసులో రాజ్యం ఎట్లా కట్టబడిందో ఈ బిడ్డల ద్వారా నీ రాజ్యము కట్టబడాలి యేసయ్యా. ఫ్రీ అయిపోయింది. ఏం పేరు అమ్మా? టోనీ. ఏం జరిగింది నీకు అమ్మా? అనాయింటింగ్ జరిగింది. అనాయింటింగ్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. ఏం చేస్తావు అమ్మా? నా హార్ట్ని దేవునికి ఆయన హృదయాన్ని దేవునికి ఇస్తాడంట. దేవుని బిడ్డలు గట్టిగా చెప్పబడి, పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డను తాకితే నా హార్ట్ని దేవునికి ఇస్తాను అంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గొప్ప సేవకుడు కావాలి యేసు నామములో. నాకు ఏమైందో తెలియదు, నా ఒళ్ళంతా వణికిపోతుంది. నేను యేసయ్య గురించి నేను సువార్త ప్రకటించాలి, నేను యేసయ్య గురించి సేవ చేయాలి. దేవుడేందో అని అందరికీ తెలియాలి. ఇదే నా కోరిక. పెద్దవాళ్ళు మౌనంగా ఉంటే పిల్లలు దేవుడు లేపుకుంటున్నాడు. దేవుని బిడ్డలారు ఈ రోజుల్లో దేవా, బిడ్డ గొప్ప సేవకురాలు కావాలి. నీ ఆత్మ కంట్రోల్లో బిడ్డ ఉండాలి. నీ ప్రెజెన్స్ బిడ్డని పరిపాలించింది. పరిశుద్ధాత్ముడా, ఈ బిడ్డ నీ కంట్రోల్లోకి వచ్చి
బాడీలో ఫ్రీ అయిపోయి కాళ్ళల్లో, మోకాళ్ళలో, కడుపులో నుంచి, ఛాతిలో, తల, చేతుల్లో, వేళ్ళలో నుంచి అనాయింటింగ్ ఫ్రీ అయిపోవాలి. ఏమైందమ్మా? నోరు తెరు. మెడ పట్టుకుపోయింది, చేతులు అస్సలు రావట్లేదు, నొప్పి వచ్చేస్తుంది. వైట్ హ్యాండ్ ఉందా? ప్రేయర్ ఖర్చు. ఇప్పుడే బాడీ ఫ్రీ. టచ్. ఏం చేస్తావు అమ్మాయి అభిషేకం? ఏం చేయాలనుకుంటున్నావు? నా జీవితాన్ని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు వచ్చి దేవుని మహిమపరుచుతాను. బాడీ ఫ్రీగా స్టిఫ్గా అయిపోయింది. బాడీ నుంచి తల వరకు స్టిఫ్గా అయిపోయింది. ఏం పేరు నీ పేరు? గౌతమ్. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే నీ సన్నిధి బిడ్డను తాకాలి. కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళు, కడుపులో, ఛాతిలో నుంచి బాడీ ఫ్రీ అయిపో. ఈ చేతులు చూడండి ఎట్లున్నాయో. మీరు ఎవరైనా ముట్టుకొని ఒకవేళ చెక్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్ ఉంటుంది చూసారా, కూల్ బాటిల్, అట్లా అయిపోయింది ఈ చేతులు. పరిశుద్ధాత్మ దేవుడు మానవుని తాకినప్పుడు మానవుని శరీరం తట్టుకోలేదు దేవుని బిడ్డలారా. అది సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ లో ఉన్న శక్తి. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం. ఫ్రీ అయిపోవాలి. కళ్ళు క్లోజ్ అయిపోయాయి, బాడీ మొత్తం దేవుని శక్తితో నింపబడింది. ఫ్రీ అయిపోవాలి జీసస్ ని. ఆమె తెరువు. పిల్లలు ఫ్రీ అయిపోవాలి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నిలబడి. ఐ వాజ్ జస్ట్ ఫ్లోటింగ్ ఇన్ ఎయిర్. దేవుని ఇలా పట్టుకున్నాను. నేను స్టేజ్ మీద నాకు తెలియదు. నేను ఎయిర్లోనే ఇలా ఉన్నాను. నేను టోటల్గా ఇంతసేపు మొత్తం ఐ ఫీలింగ్ ఫ్రీ. ఫ్రీ అయిపోవును గాక ఇన్ జీసస్ నేమ్. నీ అనాయింటింగ్ బాడీలో పాస్ చేస్తా. టచ్. ఎందుకు వచ్చావమ్మా? అమ్మా అనాయింటింగ్ జరిగింది. ఏమైంది? అనాయింటింగ్ లో నీకు ఏం జరిగింది? ఏం చేయాలనుకుంటున్నావు? అనాయింటింగ్ జరిగితే ఏం చేయాలనుకుంటున్నావు? దేవునికి ప్రార్థన చేయాలనుకుంటున్నా. ఎవరు కావాలి నీకు? యేసయ్యా. ఎవరు కావాలా? యేసయ్యా. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ ఈ బిడ్డ గొప్పవాడు కావాలి నాయన.